మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదవండి. మార్కు సువార్త చదవండి. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానం లేక మరణించిన ఎడల అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానం కలుగజేయవలనని మోషే ఆజ్ఞాపించెను కదా. ఒకానొకప్పుడు 7 అన్నదమ్ములు ఉండిరి. అందు మొదటివాడు పెళ్లాడి సంతానము లేకయే మరణించెను. రెండవ వాడు ఆ వితంతువును వివాహమాడెను, కాని అతడు సంతానం లేకయే మరణించెను. మూడవ వాడు అట్లే మరణించెను. అట్లే 7 సంభవించెను. తుట్టతుడకు ఆమె మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్యగును అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరపడుచున్నారు. పునరుత్థానమును అంగీకరింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చారు. వారి ఉద్దేశం ఏంటి? పునరుత్థానం అనేది లేదు, మనిషికి ఒకేసారి జన్మ ఉంటుంది, మరణిస్తాడు అంటే వారు ఏ విధంగా యేసు ప్రభుని క్వశ్చన్ చేస్తూ ఉన్నారంటే, ఒక జంతువు కావచ్చు, పక్షులు కావచ్చు, మనం చూస్తూ ఉన్నాము కదా, ఆ విధంగానే మరణిస్తాడు మనిషి కూడా. వీరికి పునరుత్థానం అనేది ఉండదు అని సద్దూకయ్యులలో ఉన్న గట్టి విశ్వాసం అన్నమాట. మనం ఈ రోజుల్లో చూసినట్లయితే కొన్ని మతాలలో ఏముంది అంటే పునర్జన్మ ఉంది అని నమ్ముతారు. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కాని మనిషి జన్మ రాదు, కాబట్టి మరో జన్మ అనేది మనము ఏ విధముగా పుడతామో ఏమో, ఈ జన్మలో మనం చాలా పుణ్యాలు చేసుకున్నట్లయితే మరొకసారి కూడా మనం మనిషిగా జన్మించవచ్చు అనేది కొన్ని మతాల వారి యొక్క విశ్వాసం. కానీ క్రైస్తవ మతం ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సద్దూకయ్యులు. సద్దూకయ్యులు అంటున్న మాట ఏంటి? వాళ్ళు అసలు నమ్మరు. యేసు ప్రభు అంటున్నాడు, పునర్జన్మ కాదు, పునరుత్థానం ఉంటుంది. ఒక మనిషి జన్మించి జీవించి మరణించిన తర్వాత ఆ వ్యక్తి క్రియలను బట్టి, ఆ వ్యక్తి యొక్క విశ్వాస జీవిత విధానాన్ని బట్టి పునరుత్థానం అవుతాడు అని ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. చూడండి, సద్దూకయ్యుల మధ్యలో యేసు ప్రభు మధ్యలో జరుగుతున్న సంభాషణను ఇప్పుడు మనం ఆలకించుదాం. బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కలగజేయవలెనని మోషే ఆజ్ఞాపించెను కదా. ఆనాటి కాలంలో వారు ఉన్న ఆ పరిస్థితులలో మోషే ఒక ఆజ్ఞను తీసుకొస్తూ ఉన్నాడు. అదేంటి? సంతానం లేక ఒక సోదరుడు మరణించినట్లయితే ఆ సోదరుని యొక్క భార్యను మరొక సోదరుడు చేసుకోవచ్చు, అనగా వివాహం ఆడుకోవచ్చు అని. మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మొత్తము పాత నిబంధనలో 612 ఆజ్ఞలుంటాయి. 612 ఆజ్ఞలు చాలా వరకు కూడా తెలియదు ఈ రోజుల్లో. కానీ సినాయి పర్వతము పైన రాతి పలక పైన అగ్ని రూపంలో రాయబడినవి మాత్రం 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలకు గాను ఇజ్రాయేలు ప్రజలు ఒక క్రమపద్ధతిలో నడుచుకొనుటకు మిగతా ఆజ్ఞలన్నీ కూడా వచ్చాయి. అందుకే ఇక్కడ యేసుక్రీస్తుని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానం కలగజేయవలని మోషే ఆజ్ఞాపించెను కదా. భర్త చనిపోయినట్లయితే తన సోదరుడు వివాహం చేసుకుని సంతానం కలిగించవచ్చును కదా. ఇది మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది కదా
అంటూ ఇంకా ఏమంటున్నారంటే యేసుప్రభును, ఒకానొకప్పుడు, ఇది బాగా గమనించాలి మీరు, మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను చూపిస్తూ ఒక ఉదాహరణ యేసుప్రభుకు తెలియచేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏమంటే, ఒకానొకప్పుడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానం లేకయే మరణించెను. రెండవవాడు ఆ వితంతువుని వివాహమాడెను, కాని అతడును సంతానం లేకయే మరణించెను. మూడవ వానికిని ఆ గతియే పట్టెను. అట్లే 7 సంభవించెను. తుట్టతుదకు ఆమెయు మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహమాడిరి కదా, పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అగును అని సూటిగా క్రీస్తు ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ మోషే ధర్మశాస్త్రాన్ని యేసు మధ్యలోకి తీసుకొస్తూ ఉన్నాడు. కానీ మోషే ధర్మశాస్త్ర ప్రకారము తన సోదరుడు మాత్రమే చేసుకోవాలని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. వాక్యాన్ని గమనించండి మీరు. కానీ వీరు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చి 7 అన్నదమ్ముల స్టోరీ చెప్తున్నారు యేసు ప్రభుకి. కానీ మోషే ధర్మశాస్త్రంలో ఎంతమందినైనా చేసుకోవచ్చు, భర్త చనిపోయే కొద్దీ అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి లేదు. కానీ వీరు యేసుక్రీస్తును పరీక్షించుటకై, సద్దుకయ్యులు, మరో జన్మంటూ ఉండదు, పునరుత్థానం అంటూ ఉండదు అని విశ్వసించే వీరు యేసుక్రీస్తుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. 20వ వచనం చూడండి, 24వ వచనం చూడండి. అందులకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. లేఖనములను ఎందుకంటున్నాడు ప్రభు అంటే, వారు ముందుగా మోషే చట్ట ప్రకారము భర్త చనిపోతే తన సోదరుని చేసుకోవచ్చు కదా అని అన్నారు. కాబట్టి మీరు లేఖనాలను సరిగా చదవలేదు. అదే విధముగా దేవుని శక్తిని ఎరగక పొరబడుచున్నారు. దేవుని శక్తి ఏంటో మీకు తెలియదు. మీరు మీ మనసులలో ఉన్నది, మీరు నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అదే నిజం అనుకుంటూ ఉన్నారు. ఒకసారి ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీరు చదివినట్లయితే దేవుని శక్తి మీకు తెలుస్తూ ఉంది. దేవుని శక్తి మీకు ఎప్పుడైతే తెలుస్తూ ఉందో మీరు ఇలాంటి ప్రశ్నలు అడగరు. పునరుత్థానం ఉంటుంది అని మీరు కూడా విశ్వసిస్తారు. ఎప్పుడు విశ్వసిస్తారు? ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు, దేవుని యొక్క శక్తి మీకు తెలియపరిచినప్పుడు. అమ్మ, అర్థమవుతుంది కదా వాక్యం? చూడండి అమ్మా, 25వ వచనం నుండి 27వ వచనం వరకు చదవండి. పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేసి కొనరు, వివాహము చేయబడరు, పరలోకమందలి దూతల వలె ఉండురు. 27వ వచనం వరకు చదవండి. నేనే అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు. మీరు పూర్తిగా పొరపడుచున్నారు అని ప్రత్యుత్తరమిచ్చెను. చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభు, మీకు ధర్మశాస్త్రాన్ని తెలిసినట్లయితే మీరు ప్రశ్నించేవారు కారు, దేవుని యొక్క శక్తి తెలిసి ఉండేది మీకు అని తెలియచేస్తూ 25వ వచనంలో ఏమంటున్నాడంటే, పునరుత్థానమైన పిదప వారు వివాహము చేసుకొనరు. వారు ఎవరి భార్య అవుతూ ఉంది మరణించిన తర్వాత అని సద్దుకయ్యులు అడిగిన ప్రశ్నకు ప్రభు చెప్తున్న సమాధానం ఏంటి అంటే, వారు పునరుత్థానమైన పిదప వివాహము చేసుకొనరు, వివాహములకు ఇయ్యబడరు, పరలోకమందలి దూతల వలె ఉందురు. చాలా గొప్ప మాట. మనం ఇది అందరం కూడా తెలుసుకోగలగాలి. ఈ చనిపోయిన వారందరూ ఏమవుతూ ఉన్నారు? ఈ చనిపోయిన వారు విశ్వాసులందరూ కూడా ఎక్కడ ఉంటూ ఉన్నారు? వాక్యాన్ని చాలా బాగా గమనించాలి. దేవదూతలు అవుతారు అంటలేడు ప్రభు, దేవదూతల వలె వారు ఆత్మరూపులై ఉంటారు. మరణించిన వారందరూ కూడాను
నేనే అబ్రహాము దేవుడను, నేనే ఇసాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఎందుకు వస్తుంది ఈ క్వశ్చన్ ఇక్కడ? యేసు ప్రభు ఎందుకు అడుగుతూ ఉన్నాడు వారిని అంటే, మేము మోషే గ్రంథంలో చదివాము, సోదరుడు మరణిస్తే సోదరుని భార్య తన సోదరుడు చేసుకోవచ్చు, భర్త చనిపోతే సోదరుడు చేసుకోవచ్చు అని మోషే గ్రంథంలోనే వ్రాయబడింది కదా అన్న మాటకు యేసు ప్రభు ఇక్కడ జవాబు చెప్తూ ఉన్నాడు వారికి. దేవుడు సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వము కూడా తన ఆధీనములో ఉంది. కాబట్టి మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? మండుచున్న పొద నుండి దేవుడు పలికిన ప్రతి మాట కూడా రాతి పలకలపైన లిఖింపబడుతున్న ఆ లిఖింపబడిన అక్షరాలను మీరు చదవలేదా? అందులో ఏమని వ్రాయబడి ఉంది? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు ఆ 10 ఆజ్ఞలు గనుక మీరు చదివి అర్థం చేసుకొని నమ్మి విశ్వసించినట్లయితే జనన మరణాల గురించి ఉంటుంది. అందులో జనన మరణాలు, ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా అని ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట. 27వ వచనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలమ్మా. మీరు పూర్తిగా పొరబడుచున్నారు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు మాట్లాడే ప్రతి మాట కూడా పొరపాటైన మాట, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు, ధర్మశాస్త్రానికి దేవునికి విరుద్ధముగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు పొరబడుతూ ఉన్నారు. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ మనకు చాలా పెద్ద ప్రశ్న రావాలి. మృతులంటే ఎవరు? సజీవులంటే ఎవరు? మనం ప్రార్థిస్తూ ఉంటాం, చాలా మంది ప్రార్థించగా మనం వింటూ ఉంటాం, ప్రభువా ఈ రాత్రి కాలమంతయు నన్ను కాచి కాపాడావు తండ్రి, నన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వందనములు తండ్రి అని ప్రార్థిస్తాం. అమ్మ అలా ప్రార్థిస్తామా లేదా మనం? చెప్పండి ఎవరన్నా. ప్రార్థిస్తాం. ఓకే. దేవుడు ఏమంటున్నాడు? ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు. అంటే చనిపోయిన వారికి దేవుడు కాడు అంటున్నాడా? బ్రతికి ఉన్న వారికే నేను దేవుణ్ణి అంటున్నాడా? చెప్పండి అమ్మ ఒకసారి, ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? చనిపోయిన వారికి దేవుడు కానప్పుడు మనం ఎందుకు వారి గురించి ప్రార్థన చేయాలి? ఎందుకు దివ్యబలి పూజలు సమర్పించాలి? చనిపోయిన వారికి దేవుడు కాదు కదా, మరి ఇవన్నీ మనం ఎందుకు చేయాలి? ఒక క్వశ్చన్ వస్తుంది కదా ఈ వాక్యం విన్నప్పుడు, మనకి వస్తుందా రాదా? ప్రభు అన్న మాటను మనం చక్కగా అర్థం చేసుకోవాలి. నేను వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. వాక్యపరంగానే వివరిస్తాను. సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు. ఈ మాటను మనం పదే పదే ధ్యానించాలి. అవసరమైతే బైబిల్ గ్రంథంలో అండర్లైన్ చేసుకోవాలి. మృతులు అంటే ఎవరు, సజీవులంటే ఎవరు? మనము మానవ దృష్టితో ఈ మానవుల పరముగా ఈ లోకంలో చూసినట్లయితే ప్రాణమున్న వారిని మాత్రమే సజీవులు అంటాం, జీవులు అంటాం, అంటే జీవించున్న వారు అంటాం. మరణించిన వారిని మృతులు అంటాం. అంతే కదమ్మా? ఎవరైనా చెప్పండి. అలానే కదా? అవును. అయితే దేవుడు మనం చూసే దృష్టి అది ఈ లోకపరంగా, కానీ దేవుడు ఏమంటున్నాడో జాగ్రత్తగా ఆలకించాలి. సజీవులు ఎవరనగా ఆయన వాక్కును విని ఆలకించి నమ్మి విశ్వసించి ఆయన చిత్త ప్రకారము ఎవరైతే నడుచుకుంటారో వారు సజీవులు. ఆయన చిత్త ప్రకారం ఆయన మార్గంలో నడిచి ప్రతి బిడ్డకు కూడా
నశించాలని చూడడు దేవుడు. ఇప్పుడు సద్దుకాయులను పరిసయ్యులను ఈ ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు అన్నమాట ఇది. సద్దుకాయులేమో పునరుత్థానం ఉండదు అని వాదించేవారు, పరిసయ్యులేమో పునరుత్థానం ఉంటది అనేవారు. కాబట్టి ఇక్కడ కూడా మన దాంట్లో కూడా ఈ రోజుల్లో కూడా 2 రకాలు ఉన్నారు జనాలు. దేవుడే లేడు, ఎవరు లేడు అనే నాస్తికులు కూడా ఉన్నారు. నాస్తికులు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటని. అదేంటి అనగా, సజీవులు అనగా దేవుని చిత్త ప్రకారం నడిచేవారు. వారిలో దేవునిలో ఉండే సుగుణాలు ఉండాలి. కోపము, క్రోధము, ద్వేషము, మోసము, అసూయ, మత్సరము, డంబమైన మాటలు, అహంభావము ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావు. ఒకవేళ ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవే అయితే దేవుడు అలాంటి వారిని కూడా తన విశ్వాసులనే ప్రకటించేవాడు. దేవుడు ఎవరిని కూడా అన్యాయం చేయమని మనల్ని చెప్పడు, మోసం చేయమని చెప్పడు, ఒకరిని చిన్న చూపు చూడాలని చెప్పడు. ధనికుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఈ లోకపరంగా మనలో తారతమ్యాలు ఉంటాయేమో కానీ దేవుని దృష్టిలో తాను మలచిన వారు మనం అందరం కూడా, తన రూపంలో తాను చేసిన వారు మనం అందరం కూడా. దేవుడికి మనం అందరం ఎలా కనబడతామంటే అందరం కూడా తన బిడ్డల్లా కనబడతాం. కానీ కొందరు సాతాను శోధనలకు లొంగి ఈ లోక ఆశల వెంబడి ఎలా పరిగెడుతున్నారంటే, ఎండమావులు ఒక నీరులా కనబడతా ఉంటాయి కదా, దూర ప్రాంతాన్ని చూస్తే ఎండమావుల వెంట పరిగెడుతున్నట్టుగా పరిగెడుతూ ఉన్నారు. కొందరు జీవితాలను చూడండి ప్రియ దైవ బిడ్డలారా, ఎంత కోటీశ్వరులైనా కూడాను వారికి 70-80 సంవత్సరాలు వచ్చే వరకు కూడాను వారు ఏ కార్యాలైతే అన్యాయమైన కార్యాలు, మోస కార్యాలు చేస్తూ ఉన్నారో వారు మృత్యుకు దగ్గర అవుతున్నా కూడాను ఆ అలవాట్లను వాళ్ళు మానుకోలేని వారు చాలా మంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను సజీవులకే దేవుడను, మృతులకు కాదు. ఈ మృతులు ఎవరు అని మనం చూసినట్లయితే, ఏదైతే ఈ లోకాశలకు పాల్పడి నేనే జీవించాలి, నేనే బ్రతకాలి, నేను ఏది చేసినా నా స్వలాభం కోసమే చేస్తాను, ఎవరినైనా బాధ పెట్టడానికి నేను సిద్ధమే, ఎవరినైనా మోసం చేయడానికి నేను సిద్ధమే అని కేవలము డబ్బే సర్వాన్ని సాధిస్తూ ఉంది. డబ్బుంటే సర్వము ఉన్నట్లే నా చింత. పేరుంటుంది, ప్రతిష్టలుంటాయి, గౌరవం ఉంటుంది సంఘంలో. మనం తిరగడానికి మంచి వాహనాలు, ఖరీదైన వాహనాలు ఉంటాయి, ఉండడానికి ఇంద్రభవనం లాంటి భవనాలు కట్టుకోవచ్చు అనే ఆశలు పడుతూ ఉంటారు. వారందరికీ కూడా దేవుని దృష్టిలో మృతులు. దేవుడు అంటున్న మాట ఇది, నేనంటున్న మాట కాదు. అయినా దేవుడు సజీవులకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. మృతులులా కనబడుతున్న వారి కొరకు మీరు ప్రార్థించండి. మనం చూస్తూ ఉన్నాము ప్రియ సోదరులారా, మోనికమ్మ జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే తన కుమారుడు కావచ్చు, భర్త కావచ్చు, దేవుడని భయభక్తులు లేనివారు, ఎంతో అరాచకాలు, మోసాలు, అన్ని చెడు మార్గాల్లో నడిచిన వారు వారిద్దరు కూడాను. మోనికమ్మ ప్రార్థన వారిద్దరిని మార్చగలిగింది, దేవుని వైపుకు తిప్పగలిగింది. ప్రియ సోదరులారా, మన కుటుంబాలలో కావచ్చు, మన బంధుమిత్రులలో కావచ్చు, మన సహోదరులో కావచ్చు, నేటి కాలంలో మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాము. వారు ఎంతో గొప్పగా జీవిస్తున్నప్పటికీ వారు చేసే పాపపు క్రియలను బట్టి దేవుని దృష్టిలో వాళ్ళు మృతులై ఉన్నారని ఈ వాక్యము ద్వారా మనం ఆలకించి ఒక మోనికమ్మలా మనం ప్రార్థించే బిడ్డలముగా ఉండాలని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే అందరూ తన బిడ్డలే, ఒక్కరికి కూడా నశించిపోవడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన చెంతకు చేరాలని
ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియ సోదరులారా. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇన్ని రోజులు మనం అనుకున్నట్టుగా ప్రభువా రాత్రికాలం అంతయో నన్ను కాపాడి సజీవుల లెక్కలో నన్ను ఉంచావని ఈ భౌతిక శరీరం గురించి మన ప్రార్థన కాదు ప్రియ సోదరి సోదరుడా. దేవుని దృష్టిలో మనం సజీవులమై ఉండాలి. ఈ లోక దృష్టిలో మనం మరణించినా కూడాను మనం సజీవులుగానే ఉంటాము, నిత్య జీవాన్ని పొందుకుంటాము, పునరుత్థాన భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తానంటున్నాడు. ఆయన దృష్టిలో మనము సజీవులుగా ఉండాలని దేవుడు మన వైపే చూస్తూ ఉన్నాడు ప్రియ దైవ బిడ్డ. ఈరోజు మనం ఏం చేయాలి? మనం ఎవరికి వారుగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ లోక దృష్టిలో నేను సజీవుడనా, దేవుని దృష్టిలో నేను సజీవుడనా సజీవురాలినా అని మనకు మనముగా ప్రశ్నించుకుంటే ప్రియ సోదరి సోదరుడా మనకే తెలుస్తూ ఉంది. మనం లేదా అటు సజీవగముగాను లేదా మృతుడుగాను లేక ఎలా ఉన్నాము, మధ్యలో కొట్టుమిట్టులాడుతున్నామా? మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థనల ద్వారా దేవునితో మనం ఎన్నో వరాలు పొందుకుంటూ ఉన్నాం. దేవుడు మనకి మన ప్రార్థన ఆలకించి మనకి ఎన్నో వరాలు ఇస్తున్నాడని గమనించిన మనం ఒకటి మర్చిపోతున్నాము ప్రియ సోదరులా. అదేంటి అంటే, దేవుడు మనకి మన ప్రార్థన ద్వారా తను చేస్తున్న అద్భుతం ద్వారా మనకి ఏం గుర్తు చేస్తూ ఉన్నాడంటే, నీవు చేసే ప్రార్థన శక్తివంతమైనది కాబట్టి నీవు నా నుండి వరాలను పొందుకుంటూ ఉన్నావు, నీ ప్రార్థనలో ఉన్న శక్తిని నువ్వు గమనించు అంటున్నాడు. ఈరోజు మనం స్వస్థలు అవుతున్నామంటే, దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడంటే, మనము పవిత్ర గ్రంథంలో చాలా చోట్ల గమనించవచ్చు. ముఖ్యంగా సువార్త గ్రంథాలలో యేసు ప్రభు ఏమంటాడంటే, ఒక రోగితో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అంటాడు. ప్రియ దైవ బిడ్డ, అలాంటి స్వస్థలు మనం పొందుకుంటున్నామంటే మన విశ్వాస ప్రార్థన ఎంత గొప్పదో, ఆ అద్భుతం ద్వారా, ఆ స్వస్థ ద్వారా దేవుడు నీకు నాకు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, కేవలం మన కొరకే కాదు ప్రార్థన ఆయుధాన్ని దేవుడు ఒక మోనికమ్మకిచ్చినట్లుగా ఈరోజు మనకిచ్చి ఉన్నాడు. మనము పునీత మోనికమ్మ గారిని మధ్యస్థ ప్రార్థన ఆశ్రయిస్తూ ఉన్నాం. మోనికమ్మ గారి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆ పునీతురాలు ఎన్నో కష్టాలు అనుభవించింది, ఎన్నో బాధలను అనుభవించింది. ఈరోజు మోనికమ్మ కుటుంబంలో ఉన్నట్లుగా కుమారులు కావచ్చు, భర్తలు కావచ్చు, కూతుర్లు కావచ్చు, చాలా మంది ఉన్నారు వారి వారి కుటుంబాలలో. మోనికమ్మ గారి ప్రార్థనను మనకు దేవుడు ఒక వరముగా ప్రసాదిస్తూ ఉన్నాడు. మోనికమ్మ గారికి ప్రార్థనా శక్తి, ఎలాంటి ప్రార్థనా శక్తినైతే ఇచ్చి ఉన్నానో అలాంటి ప్రార్థన శక్తిని నా బిడ్డ నీకు నేను ఇచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు అన్ని గృహాలు కూడా సంతోషంగా ఉన్నాయనుకోవటానికి లేదు. ప్రతి గృహంలో సాతాను ఉంది, ప్రతి గృహంలో ఉంది. ఆత్మశాంతి లేక, శాంతి సమాధానాలు లేక ఈరోజు ఎన్నో గృహాలున్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడాను, ఎన్ని ప్రార్థనా మందిరాలకు వెళ్ళినా కూడాను మనం అక్కడ ఏం చూస్తామంటే, ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్కలా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరి వేదన, ఒక్కొక్కరి
కన్నీటి ధారలు మనం చూస్తూ ఉంటాం. దేవాది దేవుని పాద సన్నిధిలో గంటల తరబడి కన్నీటితో ప్రార్థన చేసే బిడ్డలను చూస్తూ ఉన్నాం. సమస్యలు కోకొల్లడం, కానీ దేవుని చెంతకు 1000 మంది చేసినా, 1,00,000 మంది ప్రార్థన చేసినా, వీరందరూ కూడా చివరికి ప్రార్థన ముగింపులో ఏమని ప్రార్థిస్తారంటే, ప్రభువా, నా ప్రార్థన ఆలకించవా తండ్రి, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని లక్షల కోటాను కోట్ల ప్రజల యొక్క ప్రార్థన ఒకే ప్రార్థనగా మారి తండ్రి దేవుని పాద సన్నిధికి చేరుతూ ఉంది. ప్రియ దైవ బిడ్డ, అందులో మన ప్రార్థన కూడా ఉంది. దేవుడు మన ప్రార్థనను కూడా ఆలకిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, 27వ వచనంలో, మీరు పురబడుచున్నారు. సద్దుకాయలు అంటున్నాడు. ఈరోజు చాలా మంది ఇలా పురబడేవారు ఉన్నారు. ప్రార్థన చేసి అలసిపోయామనుకునేవారు ఉన్నారు. ఒక 2 నెలలు 3 నెలలు ప్రార్థన చేసిన వారికి స్వస్థతలు జరుగుతున్నాయి. నేను సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకిస్తున్నావా తండ్రి అని ప్రశ్నించే బిడ్డలు కూడా ఉన్నారు. తండ్రి ప్రియ సోదరులారా, ప్రభు అంటున్నాడు, నీవు నిరీక్షించు. నీ నిరీక్షనే నీకు ఒకరోజు గొప్ప రక్షణగా మారబోతూ ఉంది. అలసట లేక ప్రార్థించు. అలనాడు పెంతెకోస్తు పండుగ రోజు మేడపై గదిలో ఏకధాటిగా ఏక కంఠముతో ప్రార్థించిన ఆ ప్రార్థనను నీవు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దేవుడు. ప్రియ సోదరులారా, అలనాడు సుమారుగా 120 మంది మేడపై గదిలో ఎన్ని రోజులు ప్రార్థించారో పవిత్ర గ్రంథంలో వ్రాయబడి లేదు. కానీ అలసట లేకుండా, అవిశ్వాసం అనే పదము వారి మధ్యలోకి రాకుండా ఒకరి తర్వాత ఒకరు 120 మంది ప్రార్థించారు. ప్రియ దైవ బిడ్డ, ఇక్కడ దేవుడు మనకేమని తెలియజేస్తున్నాడు? ప్రార్థన శక్తి గొప్పది. నీ ప్రార్థన ద్వారానే నీవు రక్షింపబడతావు. అదే మాట్లాడుతూ ఉన్నాడు ఈ సద్దుకయ్యులతో. మీరు ఒకసారి ధర్మశాస్త్రాన్ని చదివినట్లయితే, నేనే అబ్రహాము దేవుడను అనే దేవుని మాటను వింటారు. నేనే ఇసాకు దేవుడను అనే ఆయన స్వరాన్ని వింటారు. నేనే యాకోబు దేవుడను అనే ఆ పలుకులను మీరు వినగలుగుతారు. ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ వెళ్ళడం కాదు, అనగా ఈ రోజుల్లో బైబిల్ గ్రంథాన్ని చదువుతూ వెళ్ళడం కాదు. నేనే అనే ఆ దేవుని స్వరాన్ని వినాలి. మరొక దేవుడు లేడు కాబట్టి నేనే అంటున్నాడు. సర్వము సృష్టించిన వాడిని నేనే అంటున్నాడు. చూడండి, ఇవన్నీ కూడా యేసు ప్రభు సద్దుకైలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. కేవలం సద్దుకైలతోనే కేవలం ప్రభు సద్దుకైలతోనే మాట్లాడడం లేదు. తరతరముల వరకు, యుగాంతము వరకు ఎవరైతే ఈ వాక్యాలను వింటూ ఉన్నారో వారందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు మనల్ని కూడా ప్రశ్నిస్తుండవచ్చు అదే ప్రశ్న. నీవు బైబిల్ గ్రంథంలో చదువుతున్న నా వాక్కులో నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్ముచున్నావా అని మనల్ని కూడా ప్రశ్నించే సందర్భమేమో ఇది. ఒకసారి మనం కూడా ఆలోచించుకుందాం ప్రియ సోదరులారా. దేవుని వాక్కు అనేది పుటమి లాంటిది. ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి కాలి నడకను నడవడానికి కారణం ఏంటి అంటే, దేవుణ్ణి ఎంతగానో అవమానించారు, దూషించారు, ద్వేషించారు.
విశ్వాసముతో ఉన్నట్లే అవిశ్వాసంతో నడిచారు వారి నడక మొత్తం కూడాను. అది ఒక పుటమి, అంటే కుంపటి అంటాం కదా మనం. పుటమి వేస్తూ ఉన్నాడు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పుటమి వేస్తే చివరిగా వాగ్దత్వం భూమికి చేరినది 2 మాత్రమే. ప్రియ దైవ బిడ్డ, 6 లక్షల మందిలో. ఈరోజు మనందరికీ బాగా అర్థం కావాలంటే బంగారాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒక అవసరమైన చెంతకు మనం వెళ్ళినప్పుడు ఆ బంగారాన్ని పుటమి ద్వారా కరిగిస్తూ ఉంటాడు. అది ఎంత వేడి కావాలి, ఎంత వేడైతే అది ద్రవంలా మారుతుంది. అది ద్రవంలా మారి ఒక వస్తు రూపంలో వచ్చినప్పుడు అది మనం ధరించినప్పుడు అది ఎంతగా తలతలా మెరుస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, నీలో అద్భుతాలు జరగడం లేవని ప్రియ దైవబిడ్డ నీవు నిరాశపడకు. పుటమిలో నుండి తీయబడిన పసిడి వలె నేను తీయాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. అమ్మ, వాక్యం అర్థమవుతుందా మీకు? ఒకటి గమనించుకోవాలి, మనం ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసినా మన కష్టాలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, మనకి ఎన్ని కష్టాలైతే మనకి ఎక్కువగా ఇంకా వస్తూ ఉంటాయో దేవుడు మన ప్రార్థన అంత ఇంట్రెస్ట్గా వింటున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మన కష్టాలు తీరితే మన ప్రార్థన దేవుడు ఆలకించాడని కాదు. ప్రియ సోదరి సోదరుడా, నీవెంత విశ్వాసివైనా కష్టం వెంట కష్టం వస్తూ ఉన్నదనుకోండి, దేవుడు నీ ప్రార్థన అంతగా ఆలకిస్తున్నాడని విశ్వసించు. ఒకరోజు ఆ పసిడి నీవేనేమో. కష్టాల కొలిమిలో నిన్ను పుటమి వేస్తున్నాడేమో దేవుడు. ఎదుటి వారికి జరుగుతున్న అద్భుతాలను చూసి నువ్వు అవిశ్వాసిగా మారవాకు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి ప్రియ దైవబిడ్డ. అందుకే అంటున్నాడు ప్రభు, ఆయన సజీవులకు దేవుడు కాని మృతులకు కాదు, అవిశ్వాసులకు కాదు ఆయన దేవుడు. ఈ లోకాశల వెంబడి పరిగెడుతున్న వారికి ఆయన దేవుడు కాడు. ఆయన ఆజ్ఞలను శిరసా వహించి ఆయన చిత్త ప్రకారం నడుచుకున్న వారు ఆయన దృష్టిలో సజీవులు. సజీవులంటే మరణము లేని వారు, మరణించినను జీవించువారు, పునరుత్థానం అవుతారు. చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు కదమ్మా దేవుడు. ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి సర్దుకైలతో మాట్లాడే మాటలు కావి ప్రియ సోదరులారా. ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. చూడండమ్మా, యోహాను సువార్త ఆలకించండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం చదవండి ఒకసారి. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. మంచి కార్యములు చేసిన వారు పునరుత్థానమున జీవమును, దుష్ట కార్యములు చేసిన వారు పునరుత్థానమున తీర్పును పొందెదరు. ఇది ఎప్పుడు లోకాంతం వరకు. లోకాంతంన ఏం జరుగుతుందో దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలు యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. మీరు ఆశ్చర్యపడవలదు. యేసు ప్రభు ఏమంటున్నాడు మార్కు సువార్తలో? మీరు పూర్తిగా పొరబడుచున్నారు, ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. దానికి వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. ఆ గడియ ఎంతో దూరంలో లేదు, అతి చేరువలో ఉన్నది. ఆ గడియ సమీపించున్నది. అప్పుడు సమాధుల నుండి వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. మంచి కార్యములు చేసిన వారు పునరుత్థానమును, దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందెదరు.
ఏమంటున్నాడు? సజీవులకే నేను దేవుడను అన్న మాటకు ఇక్కడ ప్రభు వివరణ ఇస్తూ ఉన్నాడు. లోకాంత్యం రాబోతూ ఉంది, మీరు ఆశ్చర్యపడవలదు. ఆ గడియ సమీపించినప్పుడు అప్పుడు సమాధులలో నుండి లేస్తారు. నా స్వరమును వింటారు వారు, నా స్వరమును విని సమాధుల నుండి లేస్తారు, పునరుత్థానులగుదురు. మంచి కార్యములు చేసిన వారు, మంచి కార్యాలంటే ఇప్పటి వరకును కూడా మనం ధ్యానించుకొని ఉన్నాము కదా, దేవుని చిత్త ప్రకారం. సింపుల్ గా చెప్పాలంటే దేవుని చిత్త ప్రకారము మనం నడుచుకున్నట్లయితే మనకి కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. మనం ఎంతటి విశ్వాసులమైనా కూడాను మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలో పడినప్పుడు మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ మంచి విశ్వాసి అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే విశ్వాసి ఎప్పుడైతే బలహీనుడిగా అవుతున్నాను, నేను ఈ లోకాశలలో పడిపోతున్నానని గమనిస్తాడో వెంటనే పేతురు గారు క్షమాపణ కోరినట్లుగా క్షమాపణ కోరుతాడు. పశ్చాత్తాప హృదయంతో కోరుతాడు. ప్రభువా, నిన్నెరగనని ముమ్మారు నేను పొంకి ఉన్నాను, కానీ నీవు చెప్పినదే జరిగినది తండ్రి, నన్ను మన్నించు అని వెక్కి వెక్కి ఏడుస్తూ పశ్చాత్తాపడ్డ పేతుర్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రియదేవ బిడ్డ, ఈ లోకాశల్లో మనం పడిపోయినప్పుడు దేవాది దేవుడు మన రక్షకుడైన తండ్రి మనల్ని తప్పకుండా కరుణిస్తాడు. మంచి కార్యాలు చేసిన వారు ఉత్థానులగుదురు, పునరుత్థానమును పొందుదురు. దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు, పునరుత్థానమును పొందెదరు. మనము ప్రార్థన అనేది మన వరకు ఆగకూడదు. ప్రార్థన యొక్క శక్తి తెలుసుకున్న మనము, దేవాది దేవుని ద్వారా తెలుసుకున్న మనము కేవలము మనకు మాత్రమే రక్షణ కాదు, మన పొరుగు వారికి కూడా రక్షణ కవచంలా ఉండాలి. చాలా సమస్యలు వస్తాయి, అవన్నిటిని కూడా ఎదుర్కోమంటున్నాడు దేవుడు. నా చెంతకు వచ్చే మార్గము ఇరుకు మార్గము అంటున్నాడు దేవుడు. ఇరుకు మార్గం అంటే ఏంటి? కష్టాలు పాడవడం. కానీ మీకు నేను జీవ కిరీటాన్ని ప్రసాదిస్తాను అంటున్నాడు. సర్వ సృష్టికర్త అయిన మా తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మా దేవా, ఇప్పటి వరకును తండ్రి నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము ఆలకించి ఉన్నామయ్యా. ప్రభువా, మా అందరిపైన కరుణ చూపు తండ్రి. వేదలలో, బాధలలో, ఇబ్బందులలో, అశాంతితో, అనారోగ్యముతో ఉన్న మా అందరి ప్రార్థన ఆలకించు తండ్రి. ప్రభువా, మాకు నిరీక్షణ కావాలి తండ్రి. సాతాను శోధనకు లొంగకుండా ప్రభువా, పశ్చాత్తాప హృదయంతో మిమ్మల్ని ప్రార్థించు మంచి మనస్సును మాకు దయచేయి తండ్రి. మా దేవా, మా రక్షకుడా, మేమెప్పుడైతే సాతాను శోధనలో పడుతూ ఉన్నామో తండ్రి, నీ దూతలను మాకు పంపుము తండ్రి. ప్రభువా, మాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించు. మేము సైతాను మార్గంలో వెళ్తున్నామని తెలుసుకునే జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించు తండ్రి. మీ దివ్యచిత్త ప్రకారం జీవించు ధన్యతను అభాగ్యము దీనులమైన మా అందరికీ ప్రసాదించు తండ్రి. సకల పునీతులారా, పునీత అంతోని వారా, అమ్మా లోకమాత మరియ తల్లి, పునీత జోజప్ప గారా, మీ అందరి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ మా అందరి ప్రార్థనలను యేసయ్య దివ్యస్థంలో ఉంచారని నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్.